ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. ఈ వాక్యము మనకెంతో ఆదరణని, నెమ్మదిని, ఒక నిరీక్షణను కలుగ చేస్తుంది. జీవము కలిగిన దేవుని మాట మనం కృంగిపోయిన సమయంలో మరలా మనకి బలాన్నిచ్చి పైకి లేవనెత్తుతుంది. దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ పరిస్థితులన్నీ చల్లా చెదిరైపోయి ఉన్నాయేమో, గుండెంతా నీ హృదయం అంతా వేదనతో ఉన్నదేమో, అయితే నీ గాయాన్ని నేను కడతాను, నీ పరిస్థితుల్ని బాగు చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నారు. సహజంగా మన గురించి మనం ఎంతో ఉన్నతంగా ఆలోచించుకుంటూ ఒక మంచి ప్లాన్లు కలిగి ఉంటాము. కానీ అనుకున్న ఆ ప్లాన్లన్నీ తారుమారైపోయి అనుకున్నది ఒకటి కానీ జరిగింది మరొకటి అయినప్పుడు నిజంగానే మనం ఎంతో వేదన గుండా వెళ్తుంటాము. ఎందుకు జరిగింది, ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా ఒక్కొక్కసారి మనకి ఆ కారణం కూడా తెలియనప్పుడు హృదయం అంతా కలవరంతో, వేదనతో నిండిపోతుంటుంది. ఎంతో హృదయానికి మానసికంగా మనం ఒత్తిడికి గురి అవుతూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నారు, తారుమారైపోయిందా, నీ ప్రణాళికలన్నీ కుప్పకూలిపోయాయా, చల్లా చెదిరైపోయిందా, అది నీ కుటుంబ జీవితమే కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగము, వ్యాపారమే కానీ, ఆరోగ్యమే కానీ, ఏదైనా సరే నీ జీవితంలో ఈరోజు చెదిరిపోయిన జీవితాన్ని నీవు అనుభవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నారు, భయపడవద్దు, నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. చెదిరిపోయిన నీ కుటుంబ జీవితాన్ని, నీ బంధాలని, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాలన్నిటినీ నేను కడతాను అని తెలియజేస్తున్నారు. మానసికంగా దేవుడు మనకి ఎంతో స్వస్థతను కలుగజేస్తారు. శారీరకంగా ఇటువంటి ప్రాబ్లమ్సే కాకుండా హృదయం ఎంతో గాయంగా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటుంది. జనాల మాటలు, మన పరిస్థితిని చూసి మనమే మన హృదయంలో ఎంతగానో నొచ్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, నీ హృదయానికి తగిలిన గాయాలని కూడా నేను కడతాను, వాటిని నేను స్వస్థపరుస్తాను, ఆ గాయాలని నేను మాన్పుతాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు అధైర్యపడక, పరిస్థితులను చూసి కృంగిపోకుండా వాటన్నిటినీ మరలా చక్కపరిచి బాగు చేసే దేవుడు నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉండుము. అలాగే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు పాపము చేసి శత్రువుల చేతికి అప్పగించబడి ఆశీర్వదించబడిన జీవితము, ఆశీర్వాదకరంగా ఉండవలసిన జీవితము, కానీ శత్రువులకి బానిసలుగా మారిపోయి వారి జీవితాలు, కుటుంబాలు అంతా చల్లా చెదిరైపోయినప్పుడు మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. వారి పట్ల కృప చూపించి మరలా వారిని పోగు చేశారు, వారిని సమకూర్చారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి విధంగానే మరలా నీ జీవితాన్ని సమకూరుస్తారు, బాగు చేస్తారు. నీ హృదయానికి, నీ కుటుంబానికి తగిలిన ప్రతి గాయము, ప్రతి పరిస్థితిని ఆయన మరలా మాన్పి మరలా నీ జీవితాన్ని అందంగా కడతారు. కాబట్టి నిరీక్షణను కోల్పోకుండా ఈ సమయంలో దేవుని మీద ఆధారపడి, ఈ పరిస్థితుల్లో నీకు అర్థం కాకపోవచ్చు, ఈ పరిస్థితులు ఎందుకు జరిగినాయో కారణం నీకు తెలియకపోవచ్చు, కానీ నీవు దేవుని చేతిలో ఉండి ఆయన చేత నడిపించబడుతున్న వ్యక్తివైతే నీకు క్షేమమే జరుగుతుంది, నీకు మేలే జరుగుతుంది. ఇవన్నీ సమకూడి నీకు మేలుకే ఏర్పడతాయి అని నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మరలా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ హృదయానికి తగిలిన గాయాలన్నిటినీ కట్టి నిన్ను మరలా నిలబెడతారు. ఈ వాక్యం ద్వారా నీవు ఆదరించబడి నీవు ధైర్యపరచబడినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన ఈ వాక్యము వారి జీవితాల్లో నెరవేర్చమని, చెదిరిపోయిన జీవితాల్ని బాగు చేయమని, పాడైపోయిన జీవితాల్ని మరలా కట్టమని, వారి హృదయానికి తగిలిన గాయాలు, వారి జీవితంలో ఎదుర్కొంటున్న పోరాటాలు, సమస్యల్లో నాయన మీరు తోడుగా ఉండి కృప చూపించి వారి గాయాలన్నిటినీ మాన్పి మరలా వారి జీవితాలు అందంగా, సంతోషంగా ఉండునట్లు వారి పట్ల మీ కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.